ఓం నమో వెంకటేశయ్య. వెల్కమ్ బ్యాక్ టు చిరు తెలుగు ట్రావెలర్. ప్రతి ఒక్కరికి పేరు పేరున దసరా శుభాకాంక్షలు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం అయితే ఇవాళ చేసుకోవడం జరిగింది. అలాగే ఫ్రైడే గార్డెన్స్ దగ్గర రావడం జరిగింది. ఇక్కడ శ్రీ పద్మావతి అమ్మవారు కళ్యాణం ఘట్టాలు దాదాపు 30 ఘట్టాలు దాకా ఉన్నాయి. అందమైన పెయింటింగ్స్, అలాగే ప్రతిసారి బ్రహ్మోత్సవాల సమయంలో ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ కానీ ఫ్లవర్ ఎగ్జిబిషన్ కానీ అంగరంగ వైభవంగా అయితే చేస్తారు. శ్రీ పద్మావతి అమ్మవారు ప్రధాన ఆలయం. అలాగే ఆపోజిట్లో అఖలాండం కొబ్బరికాయలు మొక్కు ఉండేవాళ్ళు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టచ్చు. అలాగే వాహన మండపం, ₹100 క్యూ లైన్, మహారథం. బ్రహ్మోత్సవాల సమయంలో మహారథం అయితే వాహన సేవ ఉంటుంది. అలాగే టీటీడీ బుక్ స్టాల్. ఆలయం రైట్ సైడ్ వచ్చామంటే ప్రసాదాల కౌంటర్ అయితే ఉంటుంది. లడ్డు కౌంటర్. సింగిల్ లడ్డు ₹10, ₹100 టోకెన్ తీసుకున్నట్టయితే సింగిల్ లడ్డు అయితే ఫ్రీగా ఇస్తారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి వచ్చే అమ్మవారి భక్తులు ఆలయం బ్యాక్ సైడ్ పుష్కరిణి అయితే కోనేరు అయితే ఉంటుంది. కోనేరు పక్కనే తలనీలాల కౌంటర్, కళ్యాణకట్ట కౌంటర్ అయితే ఉంటుంది. తలనీలాలు తీసుకునే వాళ్ళు మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 6 వరకు అయితే టైమింగ్స్ అయితే ఉంటాయి. అలాగే లోపలైతే ఫ్రీ లాకర్స్ గానే ఉంటాయి. విజయదశమి శుభాకాంక్షలు. ఇవాళ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం అయితే చేసుకోవడం జరిగింది. దర్శనం అమ్మవారి భక్తులు 20 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది, 100 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది, సర్వదర్శనం ఫ్రీ దర్శనం టికెట్ అయితే ఉంటుంది. విజయదశమి అందులోని శుక్రవారం కాబట్టి ఏంటంటే క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నారు. పిలిగ్రిమ్స్ ఎప్పుడూ లేని విధంగా అయితే అమ్మవారి దర్శనం కోసం ఏంటంటే వేచి చూస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే శ్రీవారి భక్తులు. అలాగే కింద తిరుపతి నుండి ఒక 4-5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం. ఇక్కడికి చేరుకోవాలనుకుంటే తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుండి బస్సెస్ ఉంటాయి, ఆటోస్ ఉంటాయి. అలాగే ఓన్ వెహికల్స్లో కానీ రావచ్చు, బైక్స్లో కానీ రావచ్చు. తిరుపతి అతి దగ్గరలో శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం అయితే ఉంటుంది. ప్రతిరోజు టెంపుల్ అయితే మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ వరకు అయితే ఓపెనింగ్ క్లోజింగ్ అయితే ఉంటుంది. నా పేరు సత్య వెంకటరెడ్డి అండి, వేల్పూరు తణుకు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా అండి. వెంకటబాబు దర్శనం బాగా చేసుకున్నామండి. 3 రోజులు కొండ మీద వచ్చాం. ఇక్కడ మంగాదేవి దగ్గరికి వచ్చామండి. మంగాదేవి దగ్గర చాలా ఉందండి, ఎప్పుడో చూడనంత రెసగా అభివృద్ధిగా ఉంది. ఆ తల్లి బాగా దర్శనం అయిందండి, బాగుంది. తిరుమల కానీ బాగా దర్శనం అయింది. తిరుమల కూడా 3 దర్శనాలు చేసుకున్నామండి, 3 రాత్రులు ఉండి. టికెట్స్ ఎలా బుక్ చేసుకున్నారు? ఆన్లైన్ బుకింగ్ అండి. పద్మావతి అమ్మవారు అంటేనే కుంకుమ ఒరిజినల్ క్వాలిటీగా దొరుకుతుంది షాప్స్లో. అన్న ఎంత పడుతుంది? 1 కేజీ కావాలన్నా, 1/2 కిలో కావాలన్నా 400 పడుతుందా? 1/4 కిలో 100 రూపాయలు, 1/4 కిలో 100 రూపాయలు, 50 గ్రాములు 20 రూపాయలు. అలాగే పసుపునా? పసుపు అంతే, ఇవన్నీ ఒకటే రేట్. ఇంకా ఏమేమి ఉందో లోపల చూద్దాం. చిల్డ్రన్స్ టాయ్స్, అలాగే కళ్యాణకట్ట తల్లిళ్ళాలు తీసుకునే శ్రీవారి భక్తులు కావచ్చు, అమ్మవారి భక్తులు కావచ్చు. క్యాప్స్ కానీ ఉన్నాయి, డోర్ హ్యాంగర్స్, అలాగే హ్యాండ్ బ్యాగ్స్. చిల్డ్రన్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఇలాంటి టాయ్స్. ఆ టాయ్స్ కానీ ఎక్కువగా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. అలాగే ఎలక్ట్రికల్, బ్యాంగిల్స్, డిఫరెంట్ న్యూ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ కానీ మొత్తం టోటల్గా బాగున్నాయి. మోడల్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే లేడీస్ క్లిప్స్, మార్బుల్ గిఫ్ట్ ఐటమ్స్, బుద్ధ, లేడీస్ టాప్స్ కానీ ఉన్నాయి. అలాగే జ్యువెలరీ ఐటమ్, లేడీస్ జ్యువెలరీ ఐటమ్ మోడల్స్ అయితే ఫుల్గానైతే ఉన్నాయి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి పటాలు, అమ్మవారి పటాలు, లైటింగ్ ఫొటోస్, శ్రీ వెంకటేశ్వర ఉచిత అన్న ప్రసాద వితరణ కేంద్రము. అమ్మవారి ఆలయం ఆపోజిట్లో స్ట్రైట్గా వచ్చామంటే, ప్రధానమైన ఆలయం స్ట్రైట్గా వచ్చామంటే రైట్ సైడ్లో ఒక రూట్ అయితే ఉంటుంది. రైట్ సైడ్లో వచ్చామంటే ఉచిత అన్నదానం సత్రం అయితే ఇక్కడ ఉంది. అలాగే ఆపోజిట్లో కళ్యాణ మండపాలు, స్లిప్పర్స్ కౌంటర్ అయితే బ్యాక్ సైడ్ బయట అయితే ఉంది. అలాగే స్ట్రైట్గా పైకి వెళ్ళామంటే శ్రీ వెంకటేశ్వర ఫ్రీ మిల్స్, తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గర కానీ ఉచిత అన్నదానం. తిరుమలలో అయితే నిత్యం వేలాది మంది, లక్షలాది మంది ఇక్కడ కానీ తిరుచానూరు అమ్మవారు దర్శనానికి వచ్చేవాళ్ళు ఉచిత అన్నదానంగానే ఉంది.